అన్నా కొంచెం ఇంకా కొద్దిగా ప్లీజ్. అన్న అందరూ ఒకసారి ఇది చూడండి అన్న, ఇది చూడండి, ఇది చూడండి. అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమాల భాగము దాదాపు 60 కోట్ల రూపాయల నిధులను కేటాయింపు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయానా మున్సిపల్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్న తరుణంలో ఈ మహానగరానికి సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి రోడ్ల నిర్మాణమే కానీ, డ్రైన్ల నిర్మాణమే కానీ, ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో హనుమాన్ వ్యాయామశాలకు సంబంధించిన విస్తీర్ణకు సంబంధించి కానీ, ఉప్పల్ బస్ స్టేషన్ నిర్మాణానికి కానీ, అదేవిధంగా ఈ అనేక డివిజన్లకు సంబంధించిన రోడ్డు పనులను ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మా సోదరులు ఇక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడున్న మా డివిజన్కి సంబంధించిన అధ్యక్షులు, మిత్రులందరూ కూడా స్థానికంగా ఉన్న సమస్యలను మరి మా పరంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోదరులు వజీర్ యాదవ్ గారితో పాటు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం, వెంటనే ఈ కార్యక్రమాలు చేయాలని తలంపు చేసుకొని ఎప్పుడు లేని విధంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి చాలా గల్లీలలో ఇంకా రోడ్లు లేవంటే వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకొని, డ్రైన్ నిర్మాణం కార్యక్రమాలు చేసుకొని ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్కి సంబంధించి కూడా రాబోయే కాలంలో ప్రజలు ఇచ్చిన మాకు సమయాన్ని ఉపయోగించుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పూర్తిగా 2034వ సంవత్సరానికి ఎక్కడ కూడా ఒక పరంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఇలాంటి వర్షాల వల్ల డ్రైన్స్ పరంగా ఇక్కడ బ్లాక్ కాకుండా, డ్రైనేజీ నీళ్లు రోడ్డుపై రాకుండా, మురికి నీళ్లకు సంబంధించిన అంశంలో ప్రత్యేకంగా ఇదే ఉప్పల్ నియోజకవర్గంలో ఎస్టీపీ ప్లాంట్లకు సంబంధించి శంకుస్థాపన చేసి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మేము ఈరోజు ఒక మూసి ఒక పక్షాన ఓ ప్రక్షాళన చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి ఈ హైదరాబాద్ నగర వాసులకు సంబంధించి వీరందరికీ అందుబాటులో ఉంచాలనే ఆలోచన తప్పడంతో పాటు చాలా సంవత్సరాలుగా ఇక్కడున్న పెండింగ్ ఇష్యూ ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా వరంగల్ పోయే రహదారికి సంబంధించి ఎలివేటెడ్ హైవేకి సంబంధించిన అంశం విషయంలో పెండింగ్ ఉన్న పనులు, ఆగిపోయిన పనులను మొదలుపెట్టి పూర్తి స్థాయిలో ఆ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడం. అదేవిధంగా ఆనాడు మెట్రో రైలు సంబంధించి మొదటి దశను మొదలుపెట్టింది ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలం హయాంలో ఒక్క అడుగు కూడా సెకండ్ ఫేజ్కు సంబంధించిన మెట్రో రైలు నిర్మాణానికి ఆలోచన చేయలేదు. ఈరోజు సెకండ్ ఫేజ్ మెట్రో నిర్మాణ కార్యక్రమాలకి ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వ పరంగా సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం రాకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈరోజు పెరుగుతా ఉన్న జనం, ట్రాఫిక్ ఇబ్బందులు, ఈనాడు జంట నగరాలకు సంబంధించిన నగరవాసులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవాలంటే ఖచ్చితంగా ఫేజ్ 2 మెట్రో రావాల్సింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున
మాకున్న వనరులు ఉపయోగించుకొని ఫేజ్ 2 నిర్మాణం చేయాలని ముందుకెళ్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అదే విధమైన సహకారాన్ని మేము కోరుతా ఉంటే ఆ విధమైన సహకారం అందకపోవడం మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెట్రో ఫేజ్ 2కు సంబంధించి అదేవిధంగా మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈరోజు ఈ జంట నగర వాసులకు సంబంధించి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మేము మొట్టమొదటిసారి మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి లేకుంటే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కింద ఉండేనో 10,000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారి బడ్జెట్లో ప్రవేశపెట్టి నిధులు కేటాయింపు చేసి పనులను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. జంట నగర వాసులు అందరూ కూడా మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు మీకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఎక్కడ కూడా వెనుకాడదు ప్రభుత్వం. ఒకటి తర్వాత ఒకటి చేసుకుపోయే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని మా నగరవాసులందరికీ తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో మరి మున్సిపల్ పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అనుకున్న సమయంలో పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసుకొని మళ్ళా తిరిగి ప్రజల ముందుకు వస్తాం. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు అన్న గారికి మరియు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి మా ఇన్ఛార్జ్ అయిన మందముల పరమేశ్వర్ రెడ్డి గారికి మేము ఘనంగా స్వాగతం పలకాలని చెప్పి ఇక్కడ ఉన్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో సుమారు 75 కోట్ల నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు శ్రీధర్ బాబు గారు విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మా బీరప్పగడ్డకు 2,10,00,000, చిల్కనగర్కు 1,13,00,000తో 2 కలిపి ఇక్కడ బొడ్రాయిలో పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శ్రీధర్ బాబు గారు రావడం మాకు ఎంతో మొట్టమొదటిసారిగా చిల్కనగర్ గడ్డపైకి ఒక ఐటీ శాఖ మంత్రి గారిని మన అన్న పరమేశ్వర్ రెడ్డి గారు తీసుకురావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా పరమేశ్వర్ రెడ్డి గారి కృషితో ఇంకా కూడా మరెన్నో భారీ నిధులు తీసుకొచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి కావాలని ఇంకా మినిస్టర్లు ఎంతోమంది వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవాలు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇదే విధంగా ఉమ్మడి చిల్కనగర్ కానీ బీరప్పగడ్డ కానీ ఉప్పల్ నియోజకవర్గంలోని 16 డివిజన్లకు 16 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ